శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 మే నెల 18వ తారీఖు ఆదివారం రోజు పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదము ద్వారా మీనరాశి నుండి రాహువు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అదే రోజు అదే సమయానికి కేతువు కూడా ఉత్తర నక్షత్రం 1వ పాదము ద్వారా కన్యారాశి నుండి సింహరాశిలోనికి సాయంత్రం 5 గంటలకు ప్రవేశిస్తున్నాడు. అదే ఆదివారం రోజు. ఈ రకంగా మే 18 సాయంత్రం 5 గంటలకు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి, కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల రాహుకేతువులు ఇద్దరూ కూడా తమ యొక్క మార్పును ప్రారంభించడం వల్ల ఈ 12 రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది? సహజంగానే మనము ఈ ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి ఒక్కొక్క రాశిలో 18 నెలల పాటు అనగా 1.5 సంవత్సర కాలం తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. శని భగవానుడు ఎలాగైతే 2.5 సంవత్సరం ఒక్కొక్క రాశిలో ప్రవేశించే సంచారాన్ని కొనసాగిస్తాడో, గురువు ఎలాగైతే సంవత్సర కాలం తన సంచారాన్ని ఒక్కొక్క రాశిలో కొనసాగిస్తాడో, ఈ రాహుకేతువులు మాత్రం ఈ మే 18 నుంచి 18 నెలలు అనగా 1.5 సంవత్సర కాలం రాహు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తారు. సహజంగా రాహు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పొగ వంటి ఆకారం, భయంకర రూపం, నల్లని శరీరం, వాత ప్రవృత్తి కలిగినటువంటి స్వభావం, వన సంచారం, అతిధైర్యం, సాహసం, పదవి వ్యామోహం, జూదం, గ్యాంబ్లింగు, దురాశ, అత్యాశ, అన్య భాషాభిమానం, అన్య దేశాభిమానం, బలాత్కారం, భ్రష్టత్వం, దొంగబుద్ధి, గొడవలు, కలహాలు, యుద్ధాలు, కేవలం ధనార్జనే ధ్యేయంగా ఉండడం, లేక పదవే ప్రధానంగా భావించడం, కుల మతాలను వ్యతిరేకించడం, సంస్కృతి సాంప్రదాయాలను త్యజించడం, ఇటువంటి ఈ లక్షణాలన్నీ ఉంటాయి. గంగా స్నానం, పితృతర్పణాలు, మరణాలు, శ్మశాన భూములు, ఇటువంటి స్వభావం కలిగినటువంటి ఈ రాహువు ఇప్పుడు కుంభరాశిలోనికి ప్రవేశించాడు. ఇక కేతువు ఇంచుమించుగా రాహు లక్షణాలన్నీ కలిగి ఉండి వాటితో పాటు వైరాగ్యం, మంత్రజపం, అనుష్ఠానం, వేదాంతం, దైవజ్ఞానం, నిరాడంబరత, దీక్షలు, వ్రతాలు, పూజలు, తీర్థయాత్రలు, భిక్షాటన, తంత్ర విద్యలు, సన్యాసం, దేశాటన, తీర్థయాత్రలు, సంసారానికి దూరంగా ఉండడం, నపుంసక లక్షణాలు, సన్యాస లక్షణాలు, ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు ఈ కేతు. మరి ఇటువంటి కేతు ఇప్పుడు సింహరాశిలో 18 నెలల పాటు ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అందుకే మన వాళ్ళు వైదిక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సర్పాన్ని గన శరీర మధ్యంలో ఖండిస్తే తల సర్పం సగభాగం రాహు అయితే, తోక సర్పం సగభాగం కేతువు అని చెప్తారు. ఇవన్నీ కూడా ఒక సింబాలిక్గా, ఒక ప్రతీకగా మన పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది. అటువంటి ఈ రాహుకేతువులు ఇప్పుడు కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతోంది. మరి 12 రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది? ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం 12 రాశుల మీద ఎలా ఉంటుంది? తులారాశి వారు
2025 మే 18 నుంచి రాహుకేతువులు మారుతున్నారు. రాహు మే నెల 18వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకు కుంభరాశిలోనికి ప్రవేశించి 18 నెలల పాటు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అలాగే కేతువు మే నెల 18 సాయంత్రం 5 గంటలకు కన్యారాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించి 1.5 సంవత్సర కాలం పాటు సింహరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. మరి ఈ రకంగా రాహుకేతువుల యొక్క మార్పు సంచారం తులారాశి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది, ఎటువంటి ఫలితాలను అందిస్తుంది? ప్రధానంగా తులారాశి వారికి కుంభరాశిలో రాహు, పంచమ రాహు, 5వ భావంలో రాహు సంచారం పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మీ ఆలోచనలన్నీ కూడా ఒక రకమైనటువంటి దురాశతో కూడుకున్నటువంటి ఆలోచనలు మీరు ఆలోచించి తద్వారా సమస్యలు కొని తెచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అది సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి విషయాల్లో కానీ, విదేశీ వ్యవహారాలు కానీ, కులమతాలకు అతీతమైనటువంటి విషయాలు కానీ, మీకు నచ్చిన వ్యక్తుల విషయంలో మీరు కాస్త సాహసోపేతమైన కార్యక్రమాలు చేసి సమాజంలో నిందలు పడే పరిస్థితి కనిపిస్తుంది. అనగా స్నేహితులు కానీ, ఆత్మీయులు కానీ, ప్రేమికులు కానీ ఈ పంచమ రాహు వల్ల ఇబ్బందులు, నిందలు, సమాజంలో ఒక రకమైనటువంటి చెడు గుర్తింపును తెచ్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. కనుక యువత యువకులు, విద్యార్థులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తల్లిదండ్రులు సంతానం విషయంలో సంతానం యొక్క కోరికలన్నింటినీ తీర్చాలి అనే అతి ప్రేమకు పోయి వారు కోరేటువంటి ఆ దురాశ ఏదైతే ఉందో అత్యాశతో కూడిన కోరికలను నిర్వర్తించి మీరు ఇబ్బందులు పడి వారు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. కనుక సంతానం విషయంలో మీరు 1-2 సార్లు ఆలోచించి వారి కోరికలు ఎంతవరకు సబబుగా ఉన్నాయి, న్యాయంగా ఉన్నాయని ఆలోచించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. కనుక సంతానం యొక్క అభిప్రాయాలు, అభిరుచుల్ని మనం 1-2 సార్లు ఆలోచించి వాటిని నెరవేర్చాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొన్ని కార్యక్రమాలు ఇష్టంతో చేసేటువంటి కార్యక్రమాలు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. సంతానం విషయంలో కానీ, ప్రేమికుల విషయంలో కానీ, ఇష్టమైన విషయాల్లో కానీ మనం ఇష్టంగా చేయాలి అనే కొన్ని కార్యక్రమాలు ఏదో విధంగా ఆటంకపడేటువంటి, లేకపోతే దుబారా ఖర్చులు, అడావుడి, అనవసరమైనటువంటి ఖర్చులు ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది. అనవసరమైన ఆడంబరాలకు వెళ్ళి మనం కొన్ని సందర్భాల్లో మన సంతానం యొక్క కళ్యాణాది కార్యక్రమాలు కానీ చేసి ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి విషయాల్లో ఈ తులారాశి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పుకోవచ్చు. పూర్తిగా రాహు పంచమ భావంలో వ్యతిరేక ఫలితాలను ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. అయితే కేతువు మాత్రం లాభభావంలో 11వ భావంలో సింహరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు కనుక ఇదివరకు మీరు ఏవైనా తీర్థయాత్ర లాంటి కార్యక్రమాలు వాయిదా వేసి ఉంటే అటువంటి కార్యక్రమాలని, పుణ్య కార్యక్రమాలని ఇప్పుడు ప్రారంభించుకోండి. సునాయాసంగా కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకునే వారు అవుతారు. మీరు చూడాలనుకున్నటువంటి భగవద్ దర్శనం ఏదైనా ఉంటే ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించండి. మీరు చేయాలనుకున్నటువంటి పుణ్య కార్యక్రమాలు అనగా పూజాది కార్యక్రమాలు కానీ, హోమాలు కానీ, దీక్షలు కానీ, వ్రతాలు కానీ, దేవాలయ నిర్మాణం కానీ, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేసినా సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే భౌతికమైనటువంటి జీవితానికి సంబంధించిన కార్యక్రమాలు మీరు ఏమాత్రం కష్టపడకుండా, ఆడంబరాలకు పోకుండా, హడావుడి చేయకుండా, హంగామాలు చేయకుండా నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు మీకు తోడ్పడుతుంది. ఈ రకంగా కేతువు మీకు 11వ భావంలో 100% సుఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. కనుక కేతువు పూర్తిగా 100% సుఫలితాలను అందిస్తున్నారు కనుక తులారాశి వారు ఆ రకమైనటువంటి సంతోషాన్ని, సుఫలితాలని అందిపుచ్చుకుంటూ ఈ పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి ఈ పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారిని కానీ, కనకదుర్గాదేవి అమ్మవారిని కానీ, కాళికాదేవి అమ్మవారిని కానీ దర్శించండి. లేక మీకు అందుబాటులో ఏ అమ్మవారు ఉంటే ఈ సౌమ్య రూపము కానటువంటి ఆయుధం ధరించినటువంటి ఈ అమ్మవారు, చాముండి అమ్మవారు కానీ, దుర్గాదేవి అమ్మవారు కానీ, కాళికా అమ్మవారిని కానీ దర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి.
ఎర్రటి పూలమాలను సమర్పించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం పారాయణం చేసుకోండి. అలాగే కొన్ని మినుములను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. ఈ తులారాశి వారు ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఈ పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి ఈ చెప్పినటువంటి పరిహారాలు నిర్వర్తించుకుంటూ చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.